సార్ నాకు ఒక 2, 3 డౌట్స్ ఉన్నాయి. క్లారిఫై చేస్తానంటే నేను కొంచెం అర్థం చూసాను ఈరోజు కలిసింది. ఫస్ట్ థింగ్ ఈ హిందూయిజం బ్యాచ్ అంటే మత రాజకీయాలు చేసిన బీజేపీ వాళ్ళ నుంచెల్లి మనం కాపాడుకోవడం ఎలా అంటే, ఒక సిచ్యువేషన్ ఎలాంటివంటే సొసైటీలో హిందువులు బీజేపీ వస్తేనే బతుకుతారు. కాంగ్రెస్ వస్తే ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళు వచ్చేసి మనం చంపుతానే భావంతో బతుకుతున్నారు. దాన్ని మనం ఎలా కరెక్ట్ కౌంటర్ ఇయ్యాలి వాళ్ళకి? సింపుల్. ఇది మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్. ఇన్ని వేల సంవత్సరాలు బతకంగా లేనిది కొత్తగా ఏ ప్రమాదం వచ్చింది? హిందువులు వెళ్ళి ఇక్కడి నుంచి హిందువులు వెళ్ళి ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు, చైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వాటన్నిటిలో వెళ్ళి దర్జాగా బతుకుతూ వాళ్ళ హిందుత్వాన్ని, వాళ్ళ హిందూయిజాన్ని ఏమాత్రం వదులుకోకుండా దర్జాగా బతుకుతుంటే మ్యాక్సిమం మెజారిటీ ఉన్న ఈ దేశంలో హిందువులకు డేంజర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ మొహం పెట్టుకుని వచ్చి వాళ్ళు అంటున్నారు హిందువులు డేంజర్లో ఉన్నారని? సిగ్గు లేకుండా ఇక్కడి నుంచి పోయి ఏంటి కాఫీర్లోనే తిట్టే దేశాలు వెళ్ళేసి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు మనోళ్ళు హిందువులు. ముస్లింలు వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో ఇది మా మదర్ ల్యాండ్ అనుకుని పోయి వస్తున్నారేమో అనుకోవచ్చు. ఇక్కడ నుంచి హిందువులు ఏదో పనిచేస్తున్నారండి అక్కడ. సిగ్గు లేకుండా ఆయిల్ మనీ కోసం వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ కోసం అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని హిందువులు ఏంటి డేంజర్లో ఉన్నారు ఇక్కడ? మెజారిటీ అయ్యి ఉండి ఇక్కడ డేంజర్లో ఎలా ఉంటారు? 600 సంవత్సరాల పాటు 700 సంవత్సరాల పాటు మొఘల్ రాజులు పరిపాలించినప్పుడు హిందువులకి ఏ నష్టం జరగలేదు. ఏ నష్టం జరగలేదు అని అంటే కంపారిటివ్లీ ఇప్పటికీ హిందుత్వం బతికే ఉంది కదా, లేకపోతే ఈ పాటికి తోసేవాళ్ళు కదా వాళ్ళు. 200 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా మారకుండా అప్పుడు కూడా వీళ్ళ మతాన్ని కాపాడుకొని బతికారు. ఏం నష్టం వచ్చిందని ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళ రాజ్యం ఉన్న తర్వాత కూడా ఇంకా బెదిరిస్తున్నారు. అదే మాట, కొత్త మాట కూడా, కొత్త బెదిరింపు కూడా లేదు, ఇంకా అదే మాట. అమ్మ ఆడేవాడు వచ్చేస్తే ఆడికి ఇచ్చేస్తారు. ఆడి చేతిలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాజ్యం ఉందండి. 70 ఏళ్ళు రాజ్యం ఉన్నప్పుడు ఆ చేయి పార్టీ వాడు చేసేది ఏదో మొత్తం చేసి పారేయచ్చు, కానీ చేయలేదే. ఆడికి ఆ ఇంట్రెస్ట్ ఉండుంటే మొత్తం తీసుకెళ్ళి ముస్లింలు పాలు చేయాలి అని అనుకుంటే, బ్రెయిన్ తక్కువ వెధవలు ఎలా థింక్ చేయాలో, ఎలా ఎవరిని విమర్శించాలో కూడా అర్థమే కావట్లేదు వాళ్ళ ప్రధానమంత్రితో సహా. నిజంగా చేయి పార్టీ వాళ్ళు వచ్చి అలా చేద్దామని చూస్తే మిగతా వాళ్ళందరూ ఇక్కడ హిందువులందరూ ఏం చేస్తారని చేతులు కట్టుకుని కూర్చుంటారా? ఇట్లా కొట్టండి అమ్మా, కొట్టండి, మీరు కొట్టండి అని కూర్చుంటారా? వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళే వెళ్ళి అడగరు ఏం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు కూడా దాన్ని పట్టుకుని బెదిరించుకుని అమ్మో వాళ్ళు వస్తే అని భయపడుతుంది. అలాంటి పనికి మాలిన వెధవలకి నాకు సానుభూతి కూడా లేదు. దే డిజర్వ్ టు గెట్ స్ట్రెస్డ్. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి దేశంలోని బతుకుతున్నారు వీళ్ళు. ఓన్లీ ఎల్లంది సిరియాకి వాటికి మాత్రం. వీళ్ళు ఆఖరికి గాజా ప్రాంతంలో పనిచేయడానికి కూడా పోతారండి హిందువులకు. దీనిలోంచి వెళ్ళారు కదా, ఇజ్రాయెల్ దాకా వెళ్ళారు. ఇజ్రాయెల్ వాడు ఎక్కడ పని చేపిస్తాడు అనుకుంటున్నారు? గుజరాత్ వాళ్ళు వెళ్ళారు కదా, ఒక పెద్ద బ్యాచ్ వెళ్ళింది పనిచేయడానికని. ఇజ్రాయెల్ వాడి దగ్గరికి వెళ్ళి పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాడు ఎక్కడ పని చేపిస్తున్నాడు తెలుసా? వార్ రిడన్ ఏరియాస్లో పనిచేపిస్తున్నాడు. తిరిగి ఎలా రావాలో అర్థమే కావట్లేదు వాళ్ళకి. ఓన్లీ బెదిరింపు టాక్టిక్ మాత్రమే. సార్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆయుర్వేదం ఉంది అన్నారు కదా సార్, ఆయుర్వేదం అది నిజంగానే సైన్స్ లేకపోతే పనిచేస్తే? దీని మీద చాలా వీడియోస్ ఉన్నాయండి. ఆయుర్వేదానికి పనిచేసే కెపాసిటీ ఉన్నా సరే వీళ్ళు పని చేయనివ్వరు. ఎందుకంటే వీళ్ళు నమ్మకం మీద బేస్డ్ మీద బతుకుతున్నారు. ఓకే, ఇన్ని కాంపౌండ్స్ ఉన్నప్పుడు అందులో కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు అన్న విషయం ఎప్పుడైతే బయటపడుద్దో ఆయుర్వేదం మొత్తం క్రంబుల్ అయిపోయి నాశనం అయిపోద్ది. అందుకని చెప్పి వీళ్ళు టెస్టింగ్ చేయరు, జస్ట్ నమ్మకం మీద నడిపిస్తారు. ఓకే, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆయుర్వేద ఇస్ యూస్లెస్ అండి. ప్రస్తుతం వీళ్ళు ప్రాక్టీస్ చేసే ఆయుర్వేద ఇస్ యూస్లెస్.